హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2 మరియు అంతకంటే ఎక్కువ షీట్స్ ఒకే ఫార్మేట్లో ఉన్నప్పుడు వాటిని మనము ఒక షీట్లోకి ఏ విధంగా క్లబ్ చేయవచ్చు, గూగుల్ షీట్కి సంబంధించిన దాంట్లో కర్లీ బ్రాకెట్స్ ఉపయోగించి 2 మరియు అంతకంటే ఎక్కువ షీట్స్ ఉన్నప్పుడు ఒకే షీట్లో ఏ విధంగా క్లబ్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో అనేది ఎస్పెషల్లీ ఫిక్స్డ్ డేటా ఉన్నప్పుడు మాత్రమే హెల్ప్ అవుతుంది. ఫిక్స్డ్ డేటా అంటే కాంటెంట్ ఆల్రెడీ ఎంట్రీ చేసింది, ఆ సైజుకి సంబంధించింది మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. డైనమిక్ డేటాకు సంబంధించింది ఫర్దర్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు ఫిక్స్డ్ డేటా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 3 మండల్స్ ఉన్నాయి. ఫస్ట్ మండల్ సంబంధించింది ఆల్రెడీ డేటా ఎంట్రీ అయిపోయింది. సో ఈ డేటా ఎంట్రీలో మొత్తం 3 GPC 24 రోస్ ఉన్నాయి. ఇది ఫిక్స్డ్ 24 రోస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మండల్ సంబంధించింది మండల్ 2. సో ఈ మండల్ 2కి సంబంధించింది కూడా మనకి 5 GB సంబంధించింది మొత్తం 49 రోస్ ఉన్నాయి మనకి. ఇది ఫిక్స్డ్, ఇక్కడతో డేటా ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ మండల్ 3కి సంబంధించింది. సో ఇక్కడ కూడా మనకేంటిది మొత్తం 4 GPs ఉన్నాయి, 32 రోస్ ఉన్నాయి. సో ఈచ్ మండల్కి సంబంధించిన రిపోర్ట్ కూడా సేమ్ ఫార్మేట్. సో ఫార్మేట్లో ఏంటి, టెంప్లెట్ వచ్చేసి 3 షీట్లలో కూడా మనకి సేమ్ టెంప్లెట్ ఉంది. సీరియల్ నెంబరు, మండల్ నేము, జీపీ నేము, వార్డ్ నెంబరు. ఓకే, సేమ్ థింగ్. ఫస్ట్ మండల్లో కూడా సేమ్ ఫార్మేటు, సెకండ్ మండల్లో కూడా సేమ్ ఫార్మేటు, థర్డ్ మండల్లో కూడా సేమ్ ఫార్మేటు. ఇప్పుడు ఈ 3 షీట్స్ కలిపి నాకు ఓవరాల్గా డిస్ట్రిక్ట్ రిపోర్ట్ కన్సల్టేషన్ చేయాలనుకోండి. ఈ విధంగా ఆల్ మండల్ సంబంధించింది ఒక షీట్లో నాకు రావాలని అనుకుంటే సో ఏ విధంగా చేయవచ్చు కర్లీ బ్రాకెట్స్ ఉపయోగించి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో దానికి ముందుగా నేను టెంప్లెట్ అనేది కామన్గా కాబట్టి టెంప్లెట్ కాపీ చేసుకొని ఇంకొకటి హెల్పర్ షీట్ క్రియేట్ చేసుకున్నాను. హెల్పర్ షీట్కి సంబంధించింది నేమ్ వచ్చేసి క్లబ్బింగ్ డెమో అని టైటిల్ పెట్టాను. ఇక టైటిల్ పెట్టిన తర్వాత ఇప్పుడు నాకేంటి మెయిన్గా కావాల్సింది మండల్ 1, మండల్ 2, మండల్ 3 ఈ 3 షీట్లు కలిపి ఒక మాస్టర్ షీట్లోకి ఆర్ క్లబ్బింగ్ డేటాలోకి రావాలనుకుంటే మనము 2 రకాలుగా చేయొచ్చు అండి. ఒకటి క్యూరీ ఫంక్షన్ ఉపయోగించి చేయొచ్చు అండ్ నార్మల్గా కర్లీ బ్రాకెట్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్తుంది కర్లీ బ్రాకెట్స్ ద్వారా చెప్తున్నాను. ఈ కర్లీ బ్రాకెట్స్ ద్వారా మనము ఫిక్స్డ్ సైజ్ డేటాని మెర్జ్ చేయడానికి ఎట్లానో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ షీట్లో కానీ ఇది గూగుల్ షీట్లో పనిచేస్తుంది. గూగుల్ షీట్లో మనం ఫార్ములా రాయాలంటే ఈక్వల్ సింబల్తో స్టార్ట్ చేస్తున్నాము. ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ అంటే మీసాల బ్రాకెట్ అంటాము. సో మీసాల బ్రాకెట్ ఫస్ట్ స్టార్ట్ చేశానండి. దెన్ మనకి ఏ మండల్ 1కి సంబంధించిన రేంజ్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు డేటాని మనం మెర్జ్ చేయాలనుకుంటున్నామో ఆ రేంజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ కంచెలు కావాలన్నా లేదు అంటే మండల్ నేమ్ కంచెలు కావాలన్నా అనేది డిసైడ్ చేసుకోవాలి. సో నేను సీరియల్ నెంబర్ కంచెలు కావాలంటున్నాను. సో A3 నాకు A3 నుండి స్టార్ట్ అయింది. A3 నుండి అప్ టు ఎక్కడ వరకు నేను డేటా యాడ్ చేయాలనుకుంటున్నాను, D26 రో వరకు, Dకి సంబంధించిన 26 రో వరకు డేటా అనేది నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ షీట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనము డిఫరెన్సియేషన్ వచ్చేసి కొలన్, ఈ విధంగా మనకి కొలన్ ఉంటుంది. ఈ కొలన్ ఇట్లా డిఫరెన్సియేషన్ ఇంకో షీట్కి డిఫరెన్షియేషన్ కోసం అని చెప్పి యూజ్ చేయాలి. నెక్స్ట్ షీట్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ మండల్ 2లో మళ్ళీ సేమ్ థింగ్, మనకి రేంజ్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు. సో కామన్గా మండల్ 2 రేంజ్ కూడా A3 నుండి మనం అనుకుందాము. A3 ఇక్కడ మాన్యువల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. A3 టు నెక్స్ట్ D ఎక్కడ వరకు, Dకి సంబంధించిన రేంజ్ మనం చెక్ చేసుకోవాలి. D వచ్చేసి లాస్ట్ రో 51 రో ఉంది. సో 51 రో వరకు డేటా మెర్జ్ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ మండల్ 3కి సంబంధించింది సేమ్ థింగ్. మనకి మండల్ 3 కూడా A3 నుండి స్టార్ట్ అవుతుంది అండ్ A3 నుండి స్టార్ట్ అయ్యి D34 వరకు, D34కి సంబంధించిన వరకు మనకు ఇప్పుడు 3 షీట్లకు సంబంధించిన నేను డేటాని ఇక్కడ రిఫర్ చేయడం జరిగింది. రిఫర్ చేసిన తర్వాత కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తున్నాను. కర్లీ బ్రాకెట్స్ క్లోజ్ చేసేసి ఎంటర్ చేయగానే మనకి ఈ 3 షీట్ల డేటా క్లబ్బింగ్ డెమోలో రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో మనము అంటే మీకు మినిమం 1 to 2 minutes టైం పడుతుంది. ఇట్లా ఆల్ మండల్స్ డేటాని మనకు ఆటోమేటికల్గా క్లబ్ డెమోలకి మార్చేసుకున్నాము. తర్వాత మీరు కావాలనుకుంటే సీరియల్ నెంబరు యాస్టీస్గా ఉంచవచ్చు, లేదు అంటే సీరియల్ నెంబరు మొత్తం మనకు అక్కడ ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో ఆ సీరియల్ నెంబర్కి రిఫర్ అవుతుంది మనకి డిఫరెన్షియేషన్.
ఒకవేళ ఈ సీరియల్ నెంబర్ కావాలనుకుంటే దీన్ని హైడ్ చేసేసి కొత్తగా ఇంకో సీరియల్ నెంబర్ రో క్రియేట్ చేసేసుకొని మళ్ళీ మీరు సీరియల్ నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత టేబుల్ ఫార్మాట్ కూడా నీట్గా అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లా మనము కర్లీ బ్రాకెట్స్ ఉపయోగించి 2 ఆర్ అంతకంటే ఎక్కువ షీట్స్ని ఒక మాస్టర్ షీట్లో మనం జాయిన్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇది ఫిక్స్డ్ సైజ్ అని చెప్పాను. డైనమిక్ అంటే డేటా ఎంట్రీ ఒకవేళ మనం టాస్క్ ఇచ్చాము, డేటా ఎంట్రీ ఏ రో వరకు అనేది ఫిక్స్ అయి ఉంటుందో తెలియదు. అలాంటప్పుడు మనము ఒక మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకో మండల్కి మనం సెలెక్ట్ అయ్యేటప్పుడు అన్లిమిటెడ్ రో సెలెక్ట్ చేసుకుంటే వైట్ స్పేసెస్ కూడా కింద కంటిన్యూగా అవుతాయి. అలా వైట్ స్పేసెస్ రాకుండా, వైట్ రోస్ రాకుండా ఓన్లీ డేటా ఎంట్రీ చేసిన రోసే రావాలంటే మీరు రిక్వెస్ట్ పెట్టండి, నేను కంపల్సరీగా వీడియో చేస్తాను. ఈ వీడియో ఎవరైతే చూస్తారో మీరు ఆ వీడియో కూడా తెలుసుకోవాలని మీరు అనుకుంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మనం మల్టిపుల్ రోస్ని ఎట్లా యాడ్ చేసుకోవచ్చు, వితౌట్ వైట్ రోస్ సంబంధించింది ఎట్లా ఇగ్నోర్ చేయవచ్చు అనేది కావాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు రిక్వెస్ట్ చేయండి, కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.